ఒకటికి కటవరాదు అదే వాళ్ళ ఇప్పుడు కానీ మరి ఆడి బిడ్డల మీద ఆడగలవాడు చెల్లెళ్ళ మీద సెవగలవాడు ఆడి బిడ్డ కూరగాడి అన్నగాళ్ళ మీద వాడి తలసగా తలసగా ఏడుతున్నది రామయ్య. మీరు ఐదు అన్నగాళ్ళు ఏరువాడి ఎక్కడ అక్కడ పోతే అన్నా మునుగ చెట్టు కింద మున్నూరు బాటలు ఏ అన్న ఏతో అత్తున్నాను అంటున్నా చెల్లె ఎనక చెట్టు కింద 100 బాటలు ఏ అన్న ఏతో అత్తున్నాను అంటున్నావు చెల్లెలా అన్నా ఒక్కొక్క మాట అంటే నాకు కడుపు అలసిపోతున్నది చెల్లె. అవ్వ చచ్చిపోయినప్పుడు 5 రోజులే నాకు తలడానుకుంది. నేను ఆడిపాడి అన్నాను ఎవరిని నేను వెళ్తురా అయితే బాబా అయితే ఎవరింటికి నేను పోతున్నాయ్యన్నా మీరు ఏర్పడంగా మీ కంటి కలవలేదా మీ సొమ్మేమిటి సోకేంటి మీరు ఏర్పడంగా అన్న నన్ను విలువందే మీరు ఆవుల పాలు వస్తుంది ఇలా నీ చెల్లెలుగా ఒక నీ అయ్యో చచ్చిపోయినప్పుడు అప్పుడు చచ్చిపోయినప్పుడు అయ్యో ఆయన ఒక్క చెల్లె ఆయన ఒక్క చెల్లె అయ్యో చచ్చిపోయినప్పుడే చచ్చిపోయింది అనుకున్నారా
శివరెట్టగాలి వర్తిరే అన్నయ్యో మన అయ్యవ్వ కడుపులా మీరే అనుకున్నారా అయ్యో మోకల కొంగేసినాది కౌరవ్వగా అంటిగా నీరు వల్ల అనుకున్నారా ఆడి బిడ్డ ఏడుపు అవ్వా మరి మొక్కల కొంగేసుకొని ఉడికంటి దుఃఖాలు కుమ్మకోని వర్షాలు ఇరవకంటి దుఃఖాలు 7 లక్షలు అవుతాయి అయ్యో నాలు వేసుకొని ఎంతో అర్థం ఉన్నదేమో మరి చెల్లయ్య తండ్రి అవ్వరాలా ఒక్క అన్నచ్చి ఎందుకు ఎడతానో చెల్లె అంటలేరు మరి అట ఉండి ఒక్క నడిపోడు పెద్దిరాజు కళ్ళ చూసిండు 4 అన్నగాళ్ళు ఒక్క అన్నను 3 తమ్ముడు ఒక్క అన్న పోయి ఒక్క తమ్ముడు అన్న పోయి ఎందుకే ఓసలు ఏడుస్తామని ఒక్కరు తీర ధైర్యం చెప్తలేరు రామయ్య నేను నడిపోటు పెట్టి రాదు చెల్లెల్ల మీద గల్లవాడు ఆడిబిడ్డ మీద గల్లవాడు మరి ఏనాడు అలా దిక్కులేచను అయ్యో సంతానం అయితే కన్న బలగాన్ని వాసి నేను కళ్యాణం మొగపోతు చెల్లి నువ్వు ఆడి బిడ్డ వచ్చి అన్నగాళ్ళ మీద పడి చేస్తాను చెల్లెలా సుఖాన ఏరు పడుతుంది సుఖాన ఏరు పడితే చెల్లెని తీసుకొచ్చి బావని తీసుకొచ్చి చెల్లెకు బొట్టు పెట్టి బావ బొట్టు పెట్టి మరి ఏనాడు మనగానే మేము ఆడిబిడ్డ గరబాలు తీసి మేము ఆవుల పాలు పంచుకోవడం చెల్లె కుమరవ్వ కళ్యాణం దేవుడు నా కళ్ళ మేలుకొని కూరంతా పూల కొడుకునిస్తా బీర పూలకు బిడ్డనిస్తామంటే అటానా ఆవుల ముందు అప్పుడు పాలు మార్చుకొని పోతాను మేము ఆడిబిడ్డ మీద ఆది మర్చిపోతే భగవంతుడు ఆది మర్చిపోలేదు 160 కోడెలు 160 తరుపులు 600 ఆవులు ఆడిబిడ్డ అరవాలు సరిపెళ్ళి మిట్ల మీద సవారు తోలుతున్నాయి మర్చిపోతే ఆవులు ఇంకా ఆది మర్చిపోలేదు 160 కోట్లు 160 తరపులు 600 ఆవులు ఒక్క మాట అన్న ఈ 600 ఆవులు తీసుకుంటారు మరి ముందుగా నన్ను పిలుచుకొచ్చి చెల్లే కూరవ్వ నీ 6 పాలు పంచుకుంటున్నావు నువ్వు రా అని నా బావ తీసుకొచ్చి నన్ను తీసుకొచ్చి నువ్వు బొట్టు పెట్టి చేతి కట్టలు కడితే నువ్వు 5 ఇచ్చిన చాలు 10 ఇచ్చిన చాలు రూపాయి ఇచ్చిన చాలు పెట్టకున్న చాలు ప్రేమ ఉంటే చాలు తరవకున్న చాలు ధైర్యం ఉంటే చాలు మీరు పెట్టువేయకున్న ప్రేమ ఉంటే చాలే ముందుగా ప్రేమ లేనిది నా సెలవు లేనిది నా ఆకలి లేనిది నాకు ఎప్పంది చేయండి మీరు ఆవుల పాలు పంచుకుంటారు ఇలా 600 ఆవులు ఇచ్చినంటారు అది నాకు ఒక సంతోషం అయితే అది నా కనిపిండుతున్నా ఇప్పుడు అయితే నువ్వు అన్నట్టు సుఖాన్ని ఏరు పడుతుంది కదా సరే అన్న అన్న సరే మంచిది ఇక నువ్వు ఒక సుఖంగా ఏరు వాళ్ళే కట్టం వచ్చి పోతా అన్నావు కొరకు కానీ అన్న 600 ఆవులు ఇచ్చిరాను కానీ అలా కాలువే నేను కనువే నేను గుడ్డి ఎన్ను గులాబీ ఎన్ను ముసలి ఎన్ను గుడ్డి ఎన్ను తోకలు ఇచ్చి అంటే 10 లక్షలు ఒక్క మాట ఒక్కడి కాదు 100 చెప్పు చెల్లె ఒక్క మాట అన్న చెల్లె నువ్వు అడుగు అనుకోరుగా నువ్వేం అనుకో డబ్బల కట్టినే
ఏమనుకో చెల్లె నువ్వు అడుగు ఒక్కటి కాదు 100 అడుగు ఆకలి అవుతుంది ఇంకెంతసేపు ఉండాలి అంటే మాట అంటే మాట దక్కాలి మరి మాట దక్కుదో దక్కదో అని తక్కించి అడుగుతాను చెల్లె వన్నా అదే అన్న ఒక్కటి ఒక్కడు ఒక పెగ్గు వస్తారా పోరే నా పానం పోతుంది నా పెద్దరాజా మన అయోధ్య పచ్చడు ధను పెట్టారు 5 పెట్టెలుంటే మీ 5కి 5 వచ్చు ఆశపడపోతు మన అయోధ్య పచ్చడి 6 ధను పెట్టెలున్నాయి అందుకే పెట్టే ఒక్క పెట్టే ఎక్కువ ఉన్నది ఆ ఎక్కువనే పెట్టు నాకు ఇస్తారే అడగ 6 ధను పెట్టు 5 ధను పెట్టు ఆశపడపోతూ 6 ధను పెట్టు అందులో ఒక్క చేతికి దాన్ని పెట్టే ఊపిమంట అడగడానికి అడిగేది రోత అడుగుతుంది కొంత రోత పెట్టపోతే పెద్ద రోత మేము ఉండి లేదన్నవాడు ఊరమంది పెట్టి చెప్పినోడు పెండల పూలు చెల్లే కోరావా నా చేతి మూడు మరుగాది పెట్టి చేతికి పెట్టిస్తా అలా ఒక్కవేళ ఎత్తుగా భాగ్యం వచ్చేది ఉంటే నా తల్లిగారి దీపం చల్లగా ఉండాలని మొక్కుతాం అలా ఒక్కవేళ భాగ్యం రాకపోతే ఏమని సాపన పెడతావు నా పెద్దాన్ని పెద్ద పుంజినది నా నడిపిన లాభం మునిగిపోయింది 4 సత్యనాశనం అయిపోయింది సాపిన అరుగు దాటదు అర్థవాన్ని సాపిన ఆగిలి దాటదు గంగదేవి మర్రికాడ 6 దమ్ములు పెట్టి ఉన్నాయి నీ చేతికి కూడా పెట్టి ఉప్పు తీసుకోలే గంగదేవి మర్రికాడ 6 పెట్టెలు ఉన్నాయి నీ చేతికి తగిన పెట్టె తీసుకో బరుగున పెట్టె కొట్టవలసిందే అని అన్నాను దప్పుడు కోరవు నువ్వు తిరిగి చూసినట్టు నా అన్నలు కొనుకొచ్చిన కూడా నన్ను ఏం చెప్తారు ఏం చెయ్యరు అని చెప్పి గౌరవ కలకాల నవ్విందే చూస్తే 5 ధన పెట్టి అలకమంది నడుకొని మేళకెళ్ళింది పెద్దని పెట్టి ఎత్తు తెచ్చింది భూమిగా పెట్టి జరుగుతారే ఆడబిడ్డ ఆపచ్చిన మెల్లగా 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 జరుపుకుంది గౌరవ ఆయన కొంగ కప్పుకున్నది అప్పున వల్ల ఊలపడ విష్ణుదేవ దాపడ బెమ్మదేవ నడవ నాయనమూర్తి బోల్లో శంకరుడు భగవంతుడు కన్ను చూసి దేవత కాలం అందున 5 అన్నదమ్ములు ఒక ఆడబిడ్డ బతికి దానిలో పాలు వచ్చింది మరి దేవత కాలం మునిగి నరలో కాలాన 5 అక్క చెల్లెళ్ళు అవుతారు ఒక తమ్ముడు అవుతారు ఒక తమ్ముడు దేవత కాలంలో పాలు పుట్టారు నరలో కన్నా పాలు పుట్టదా ఈ ధనవంతం ఇచ్చి వాళ్ళు పెట్టి ఇప్పుడు అన్నకు పాలు చెల్లెకు పాలు సరి పాలు అవుతుందని ఆ భగవంతుడు మాల్యమై అన్నంతా ధనం మాయం చేసి 24 విల్లలుగా 14 బాధ్యతగా పెట్టిన పేరు ఆ పెట్టిన దేవుడు ఉన్నదని చెల్లెకు తెలియదు 5 అన్నగాళ్ళు వచ్చి చెల్లె కౌరవ 4 ఉన్న కాడ నారాయణ 10 మంది ఉన్న కాడ పరమాత్మ మాకన్నా మొదలు నువ్వు పెట్టె తీసుకున్నావు ఆ పెట్టెలు ఇచ్చే భాగ్యం వచ్చిందో మాకు చూపెట్టు చెల్లె కుమరవ్వ అంతేనా అని చెప్పి ఒక్క నడిపోడు పెద్దరాజు ఎప్పుడు అన్నాడా చెల్లె కుమరవ్వ కళ్ళ చూసింది నా అన్నగాళ్ళు అయితే కొంచెం పళ్ళు కాదు నా అన్నగాళ్ళు అయితే ఒక ఆపచ్చిన వాళ్ళు కాదు ఎక్కువ ఉంటే తీసుకోరు తక్కువ ఉంటే కలపరు సరే మంచిది నా అన్నగాళ్ళు చూపించకపోతే ఇంకోటి చూపిస్తా అని చెప్పి మరి ఒక ముత్తం గుగ్గులో ఏదో మసాచి పెట్టె పోలేపింది పెట్టె ముక్కులు ఎవరు చూడబోతుంది అల్లున్నది అయితే కళ్ళ చూసింది నాకు ధూపం లేదు దాపం లేదు దండి ఆధారం లేదు కూర బాగా చెప్తా అని చెప్పి ఉన్నదైతే అంటే అమ్మవారు 3 మాటల మూలి పెట్టే
తనివే ఉన్నారా నాన్నయ్య తనివే ఉన్నారా పెట్టము కూడా లేవాడు చూడమన్నావు చూడు అలా దనివే ఉందో దైతం ఉందో దండి దేవర ఉందో పెట్టము కూడా ఇట్లా లేవా అడుగుతా పోతా 3 సార్లు మునిగింది నన్ను మింగుతుండనే అది ఈనాడు ధనువు కాదు ఆనాడు ధనువు కాదు ఎత్తుకుతే ఏడు పిడిలు నాడు ధనువు ఎత్తుకుతే ఏడు పిడిలు ధనువు మన అయ్య కడుపు సల్ల ఉన్నది మనం 5 రణదాములో ముట్టినాం 5 రణదాములో ముడితే ఆ ధనువు పాలు ఎప్పుడు దిగలే ఇగో ఇప్పుడు నడిపోడి పెద్దరాదు కళ్యాణం పోతుడు కాబట్టి ధనువు పాలు దిగినాయి మాకన్నా మొదలు నువ్వు పెట్టె తీసుకున్నావు కాబట్టి ఆ ధనువు మషమ్మ నీ పాలకు వచ్చింది ఆ ధనువు మషమ్మ చిన్నపాటి ఆగారం ఒప్పి మాకు ఆ ధనువు చూపెట్టు ధనుమశమ్మ అన్నా ఇప్పుడు ఈ దేవుడు ఎవరిది దేవుడు అందరిది మీ పెట్టెలు ఉన్నప్పుడు మీ దేవుడేగా పెట్టెలు ఉన్నప్పుడు మా దేవుడే మరి మీరు అల్లవులు మేము తిరువందారులు మీ ఇంటి దేవుడు నేను మొక్కన్నానే మా ఇంటి దేవుడు నువ్వు మొక్క మీరు మొక్కి నాకు సెలవు పెట్టాలి నీతో నాకు తలకాయ నొప్పి పడైనట్టుంది కాదా మరి వాళ్ళందరికి మరి ఒక అయ్యకు ఓ 2 కొడుకులు ఓ 3 బిడ్డలు అవుతారు 3 బిడ్డలకు అరకట్నం ఒప్పుకుంటాం అరకట్నం ఒప్పుకుంటే బిడ్డకు అరకట్నం ఒప్పుకుంటే అరకట్నం వెళ్ళకపోతే బిడ్డ అని బాచదు ఏదో అల్లుడా నీ కాలు మొక్క ఏదో వెళ్తాడు పూలు పెట్టి కాడ పత్రి పెట్టి కాడ పూలు పెడతానని ఓ ఎకరం భూమి ఇస్తాడు ఎకరం భూమిలా ఈ మామించిన భూమిలో అల్లుడు మొక్కజొన్న చేనేస్తాడు ఆ మొక్కజొన్న చేను మీద మరి అల్లుడు పొలి చేసుకోవన్నా మరి మామ పొలి చేసుకోవన్నా చెప్పరా మీరు అల్లుడే చేయాలి మరి మాకన్నా మొదలు పెట్టె తీసుకున్నప్పుడు ఆ దేవుడు ఆ పెట్టెలు వేయండి ఎవరు చేయాలి అందరికి పెట్టాలి ఆడిబిడ్డ చేయాలి మా అందరికి పెట్టాలి ఆడబిడ్డ గొర్రెని అరే ఆడిబిడ్డ నలక నానవ గుండె బోరా కండ నెత్తురు కసరపి అరాల పోతాం మిరాల పోతాం మాకు ఎదురులే అంతేనా అయితే నేనే మొక్కాలి నువ్వే మొక్కలే అంటే నా చేనులో వచ్చిందనంటే ఇప్పుడు నా పెట్ట మురిగింది కాబట్టి నువ్వు చేసుకుంటే నీకు పోలి అంతేనా నేను చేసుకుంటే బయట అయిపోతుంది దరుగుదైతే నా అన్నగాళ్ళ పాలు అన్నా నా పాలు వచ్చిన నా అన్నగాళ్ళ పెట్ల మూలిగన్నా నా పెట్ల మూలిగిన నా పెట్ల మూలినప్పుడు నేను మొక్కుతా కానీ నాకు ఎట్లా రావాలి భాగ్యం మావది మామయ్య గంటలు నా పలికి రావాలి మామయ్య పెద్ద పుత్త నా పలికి రావాలి మామయ్య కడలు నా పలికి రావాలి మామయ్య కాడగడలు నా పలికి రావాలి మామయ్య గజ్జల ఒడ్డిన నా పలికి రావాలి మామయ్య మక్కల కుందర నా పలికి రావాలి దండగాడు అంజనగాడు కొలుతాడు అన్ని నా పలికి ఒక్కెత్తు వాళ్ళ ధనుపాలు నా ఒక్క కొనిపోతుంది తెచ్చి మొక్కుతా నేను ఎత్తా ఏదో మసచ్చి పొగ ఎత్తా 7 బకల సురభాను